హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు ఎంతో హెల్దీ రెసిపీ సగ్గుబియ్యం దోశ ఇలా చేసుకున్నా చూసేద్దాం. ఇలా 3 or 4 hours నానబెట్టుకున్న సగ్గుబియ్యం, అలానే 2 hours నానబెట్టుకున్న బియ్యం, 1 కప్ సగ్గుబియ్యంకి 1 కప్ బియ్యం తీసుకోవాలండి. రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని కలుపుకోండి. 2 సపరేట్గా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే బాగా వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం అల్లం అండ్ 1 ఆనియన్, 2 లేదా 3 మిర్చి తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నాను. మీ దగ్గర చాపర్ లేకుంటే సన్నగా కట్ చేసుకోండి. ఇలా చాప్ చేసుకున్న ఆనియన్ని మనం కలుపుకున్న బ్యాటర్లో వేసి టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోండి. ఈ సగ్గుబియ్యం తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇలా కలుపుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోండి. హీట్ అవ్వగానే ఇలా ఇవి షేప్ రావండి, మనం నిదానంగా వేసుకోవాలి. అండ్ మంటని కూడా సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. టైం పడుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి. ఆయిల్ కూడా చాలా తక్కువనే పడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ సగ్గుబియ్యంలో పాలిఫెనాల్స్ ఉంటాయండి. దానివల్ల ఇన్ఫ్లమేషన్ మరియు హార్ట్కి కూడా చాలా మంచిది. ఇది ఇమ్యూనిటీ పవర్ని కూడా చాలా పెంచుతుంది. ఈ సగ్గుబియ్యాన్ని సాబుదానా అని కూడా అంటారు. దీనికి టేస్ట్ మరింత పెరగాలంటే నేను ఇప్పుడు మునగాకు పొడిని వేస్తున్నాను. ఇలా పైనుంచి మునగాకు పొడి చల్లుకొని తింటే టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. మునగాకు పొడి ఎలా చేయాలనో నా ఛానల్లో ఉంది, చూసేయండి. లేదా లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఉంది, చూసేయండి. ఇలాంటి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేసేయండి టేస్ట్ అనేది ఎలా ఉంది అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.